బ్రేకింగ్ న్యూస్ చూసిన ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూమి ఒక్కసారిగా కంపించింది. 5.3 తీవ్రతతో మేడారం దగ్గర భూకంపం సంభవించింది. ఇటీవల ములుగు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. వరదల బీభత్సానికి పలు ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూమి ఒక్కసారిగా కంపించింది. 5.3 తీవ్రతతో మేడారం దగ్గర భూకంపం సంభవించింది. ఇటీవల ములుగు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. సుమారు 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. వరదల బీభత్సానికి పలు ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. ఇక ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం ప్రకంపం లేపిన పరిస్థితి. దానిలో భాగంగా ఇలా ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మేడారం పరివాహక ప్రాంతంలో ఏదైతుందో గోదావరి పరివాహక ప్రాంతంలో మేడారం, ఏటునాగరం, మంగపేట, తాడుబాయి ప్లస్ ఉన్నటువంటి కొన్ని వాజేడు, వెంకటపూర్, కొన్ని రొయ్యూరు ప్రాంత ప్రధానమైన ఒకటి ఎక్కడి నుంచే భూకంపం ప్రభావితం చేస్తుందని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా వరుసగా జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల దానిలో భాగంగానే ఇవాళ సుమారుగా మేడారం కేంద్రంగా జరుగుతున్న భూకంపం 5.3 తీవ్రతతో మేడారం దగ్గర భూమిలో భూకంపం లోపించిందని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇటీవల కాలంలో అనేక ఈదురుగాలులు విభజనతో అనేక ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ జరిగినటువంటి భూకంపం కూడా దీనిలో భాగమేనని చెప్తున్న పరిస్థితి ఉంది. స్వప్న. థాంక్యూ భాస్కర్.